everyone, so welcome back to my channel. So ee roju manam skincare anedi ela chesukovalo chuddama and ee video teenagers kosam చాలా helpful avutundi. So kottaga teenage loki vachina ammayilu please skincare anedi asala marchipovoddu and skincare anedi chesukovam alvaatu cheskondi so that మీ స్కిన్ అనేది గ్లోయింగ్ గా అండ్ హెల్దీగా కూడా ఉంటుంది. సో టీనేజ్ లోని మనం స్కిన్ అనేది స్కిన్ మీద కేర్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే మన స్కిన్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది. సో బడ్జెట్ లోనే మీరు స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అనేది యూస్ చేసుకోవచ్చు. ఏదో ఎక్కువ అమౌంట్ లో లేదా హై అమౌంట్ లో పెట్టాల్సిన అవసరమే లేదు. మీ దగ్గర ఉన్న అమౌంట్ తోని మీరు స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అనేవి తీసుకొని స్కిన్ కేర్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో నా. సో దానికన్నా ముందు ప్లీజ్ ఎవరైతే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీకు నచ్చితేనే ఇవన్నీ చేయండి, లేదంటే యూ కెన్ స్కిప్ అవుట్ ద వీడియో. సో నౌ విల్ గెట్ ఇన్ టు ద వీడియో నా. సో ఫస్ట్ థింగ్ మనం స్కిన్ కేర్ లో ఫస్ట్ పాటించాల్సింది ఏంటంటే మెయిన్ గా సిటిఎం. సో సిటిఎం అనేది ఈ సిటిఎం అనేది is nothing but first C for cleansing, T for toning and M for moisturizing. So and last లో ఇంకొకటి కూడా యాడ్ చేసుకోండి, ఎస్. సో CTMS, C cleansing, T toning, M moisturizing and S for sunscreen అనమాట. సో సన్స్క్రీన్ అనేది అస్సలు మిస్ చేయొద్దు. సన్స్క్రీన్ అనేది అస్సలు మిస్ చేయకుండా మీరు స్కిన్ కేర్ అనేది స్టార్ట్ చేయాలి. సో టీనేజ్ లో మనకి యాక్నే ప్రాబ్లమ్స్ కానీ లేదా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల ఏమవుతుందంటే స్కిన్ అనేది కొంచెం డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇవన్నీ మీరు నెగ్లెక్ట్ చేయకుండా సో స్కిన్ కేర్ అనేది చేసుకోవాలి. మీరు క్లెన్జింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్, సన్ స్క్రీనింగ్ అన్ని అప్లై చేసుకొని బయటికి వెళ్ళాలి. సో గుర్తుపెట్టుకోండి. అండ్ బయట నుంచి వచ్చాక కూడా ఫేస్ అనేది క్లెన్స్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే డర్ట్ పార్టికల్స్, డస్ట్ అన్ని మన స్కిన్ మీద ఉండుంటాయి కాబట్టి మీరు మర్చిపోకుండా క్లెన్జింగ్ అనేది చేసుకోండి. ఈ 4 స్టెప్స్ అనేవి అస్సలు మిస్ చేయకుండా మీరు స్కిన్ కేర్ అనేది తీసుకోవాలన్నమాట. క్లెన్జింగ్. సో క్లెన్జింగ్ అంటే మన స్కిన్ ని వాష్ చేసుకోవాలి ప్రాపర్ గా. సోప్ అనేది యూస్ చేయకండి. స్కిన్ మీద సోప్ యూస్ చేయడం వల్ల హార్ష్ కెమికల్స్ ఉంటాయి కాబట్టి స్కిన్ మీద సోప్ అనేది యూస్ చేయొద్దు. సో ఏదైనా మైల్డ్ క్లెన్జర్స్ ఉంటాయి కదా, అవి యూస్ చేయండి. అండ్ నేను రికమెండ్ చేసేది అయితే ఇది. సో గుడ్ వైబ్స్ ఉప్టన్ ఫేస్ వాష్. సో మీరు కావాలంటే హిమాలయ యూస్ చేయొచ్చు. అండ్ బడ్జెట్ లో మనకి చాలానే ప్రోడక్ట్స్ అనేవి, నివియా ఉంది, హిమాలయ ఉంది, పాండ్స్ ఉంది. సో మీరు కావాల్సిన ప్రోడక్ట్ అనేది మీరు యూస్ చేసుకోవచ్చు. ఐ మీన్ మీకు ఏ బడ్జెట్ లో ఏ ప్రోడక్ట్ అయితే వస్తుందో అది యూస్ చేయండి. ప్రెసెంట్ టీనేజ్ లో మీరు కొంచెం కేర్ తీసుకుంటే సరిపోతుంది. హై ఎండ్ ప్రోడక్ట్స్ ఏమి పెట్టాల్సిన అవసరం లేదు. సో అండ్ దిస్ ఫేస్ వాష్ ఐ గాట్ ఫర్ ఓన్లీ 200 కి వచ్చేసింది. బట్ దిస్ ఎంఆర్పి ఈస్ 345. సో ఇది నేను ఎందుకు ఇది రికమెండ్ చేస్తున్నానంటే సో ఇట్ ఈస్ హ్యావింగ్ బ్రష్ అనమాట. సో ఇలా మనకి బ్రష్ అనేది వస్తుంది అండ్ చాలా స్మూత్ గా కూడా ఉంటుంది. ఈ బ్రిజిల్స్ అనేవి చాలా స్మూత్ గా ఉంటాయి అండ్ మనం జస్ట్ ఇలా పంప్ చేసి ఫేస్ మీద యూస్ చేయడమే. సో అందుకని నేను దీన్ని రికమెండ్ చేస్తున్నాను. ఇది నాట్ ఓన్లీ దిస్ ప్రోడక్ట్, ఇలా బ్రష్ టైప్ వచ్చిన ప్రోడక్ట్స్ ని మీరు కొనుక్కుంటే ఏమవుతుందంటే మీకు ఈజీ అవుతుంది. అండ్ ఎందుకంటే వైట్ హెడ్స్ కానీ లేదా బ్లాక్ హెడ్స్ కానీ ఉంటాయి కదా, కొంతమందికి పోర్స్ వచ్చేస్తూ ఉంటాయి, టీనేజ్ లోనే స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో పోర్స్ లో నుంచి మనకి వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో అవి రిమూవ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ స్క్రబ్బింగ్ పెట్టకుండా దీంతోనే మనకి ఈజీగా పని అయిపోతుంది అనమాట. సో ఇది చాలా ఈజీ. జస్ట్ ఇలా మనం పంప్ చేయడమే. చూసారు కదా. సో ఇలా మనం పంప్ చేస్తే ఇలా అయితే వచ్చేస్తుంది ప్రోడక్ట్. సో మనం ఏం చేయాలంటే ఫేస్ ని వెట్ చేసుకోవాలి. సో ఫేస్ మొత్తం అండ్ నెక్ మొత్తం మనం వెట్ చేసుకోవాలన్నమాట. సో దెన్ ఓన్లీ యూ కెన్ యూజ్ దిస్. సో మామూలుగా మనం కావాలనుకుంటే మీరు మామూలుగా ఫేస్ వాష్ అనేది యూజ్ చేయొచ్చు. అది తీసుకొని అయినా సరే వెట్ చేసుకొని హ్యాండ్లు బాగా రబ్ చేసేసుకొని దెన్ వాష్ చేసేసుకోవడమే. సో ఇది మనకి ఈజీగా ఉంటుంది ఇలా యూజ్ చేసే ప్రోడక్ట్. సో ఐ లైక్ దిస్ థింగ్. సో ఎంత కావాలంత పంప్ అవుట్ చేసుకొని సో జస్ట్ ఇలా
సో నెక్ ఏరియా అన్ని మర్చిపోకూడదు. సో మనకి వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ అనేవి ఈ చిన్న ఏరియా దగ్గర అండ్ నోస్ మీద ఎక్కువగా ఉంటాయి కాబట్టి అక్కడ కొంచెం బాగా కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ సో క్లెన్జింగ్ వల్ల ఏంటంటే మనం బయట నుంచి వచ్చి ఉన్నా లేదా ఇంట్లో ఉన్నా సరే మన డస్ట్ పార్టికల్స్ అనేవి రిమూవ్ అవుతాయి అండ్ స్కిన్ అనేది చాలా ఫ్రెష్ గా ఫీల్ అవుతుంది. సో ఇలా మీకు లిప్ మీద కూడా ఇలా పెట్టేసుకుంటే ఏమవుతుందంటే లిప్ కూడా స్క్రబ్బింగ్ అయిపోతుంది. సో సో ఒక 1 to 2 మినిట్స్ మీరు స్కిన్ అనేది క్లెన్స్ చేసుకోండి. అట్లీస్ట్ 1 మినిట్ అన్నా మీరు స్కిన్ అనేది క్లెన్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఇది వాష్ చేసేసుకొని వస్తాను. సో చూసారు కదా, నేను నా ఫేస్ అయితే వాష్ చేసుకొని వచ్చేసాను. అండ్ బాగా వాటర్ అనేది మీరు ట్యాప్ ట్యాప్ చేసుకొని ఇలా 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 రబ్ చేయకుండా జస్ట్ మీరు ఇలా ఇలా ట్యాప్ ట్యాప్ చేసుకొని వాటర్ అనేది రిమూవ్ చేసుకోవాలి. సో డ్రై అవుట్ చేసుకోవాలన్నమాట మీ స్కిన్ అనేది. అంతేకాని ఎక్కువగా ప్రెషర్ అయితే పెట్టొద్దు అండ్ ఫేస్ ని ఎక్కువగా టచ్ చేయొద్దు. పింపుల్స్ వస్తే వాటిని ఊరికి ఇలా పోక్ చేయొద్దు. డార్క్ స్పాట్స్ వచ్చేస్తాయి అన్నమాట అలా పోక్ చేయడం వల్ల. సో స్ప్రెడ్ అవుతూ ఉంటాయి అండ్ డోంట్ డూ దాట్ మిస్టేక్. సో నా ఫేస్ అయితే వాష్ చేసుకొని వచ్చాను. సో ఇదనమాట క్లెన్జింగ్ అనేది. సో నెక్స్ట్ మనం టోనింగ్ కి వెళ్ళాలి. సో దీనికన్నా ముందు నేను ఇంకొక చిన్న స్టెప్ అయితే చెప్తాను. ఏంటంటే క్లెన్జింగ్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్ గా మీరు లిప్ బామ్ అప్లై చేసుకోండి. సో నేను ఇక్కడ విష్ కేర్ నుంచి లిప్ బామ్ అయితే యూస్ చేస్తున్నాను అండ్ దిస్ ఇస్ ద విష్ కేర్ ప్రోడక్ట్ అనమాట. ఇది చాలా చాలా బాగుంది. కొంచెం ఇది 250 to 60 అరౌండ్ వస్తుంది. సో వర్త్ అనమాట. 260 పెట్టినా సరే నార్మల్ గా 10 రూపీస్వి 15 రూపీస్వి. సో మీరు కావాలనుకుంటే హిమాలయ హిమాలయ బ్రాండ్ లో నుంచి మనకి లిప్ బామ్ అయితే వస్తుంది. సో అది కూడా బాగానే ఉంటుంది టీనేజర్స్ కి, స్టార్టింగ్ వాళ్ళకి. సో ఇదైతే నాకు చాలా చాలా నచ్చింది. సో మీరు కావాలనుకుంటే ట్రై చేయండి ఇఫ్ యూ హ్యావ్ ద బడ్జెట్. ఇదైతే నేను బాగా రికమెండ్ చేస్తాను విష్ కేర్ నుంచి. ఎందుకంటే లైట్ టింట్ ఇస్తుంది అండ్ సెరమైడ్స్ ఉన్నాయి కాబట్టి అండ్ SPF 50 PA++ అయితే ఉంది. సో మనకి ఎవరికైతే డార్క్ పిగ్మెంటెడ్ లిప్స్ అయితే ఉంటాయో వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో మీరు చూసారు కదా, లైట్ టింట్ అనేది యాడ్ చేస్తుంది ఈ లిప్ బామ్ అయితే. మీరు కావాలనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఈ ప్రోడక్ట్స్ లింక్స్ అన్ని నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే ఇస్తాను. ఒకసారి మీరు చెక్అవుట్ చేయండి. అండ్ మీరు కొనుక్కోవాలనుకుంటే అక్కడి నుంచి కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో దిస్ లిప్ బామ్ ఈస్ వర్తి, అమౌంట్ కి వర్తి అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ నేను ఇక్కడ నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళిపోదాం. అదేంటంటే టోనింగ్. సో క్లెన్జింగ్ తర్వాత టోనింగ్. సో టోనింగ్ ఎందుకంటే టోనర్స్ యూస్ చేసుకోవాలి మనం. టోనర్స్ ఎందుకంటే మనకి స్కిన్ మీద పోర్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఆ పోర్స్ అనేవి క్లోజ్ అవ్వవు. సో మీరు అలా నీళ్ళు నెగ్లెక్ట్ చేస్తే ఆ పోర్స్ అనేవి పెద్ద పెద్దగా అయ్యి స్కిన్ మీద డాట్ డాట్ గా హోల్స్ అలా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో వాటిని మనం రాకుండా చూసుకోవాలనుకుంటే టోనర్స్ అనేవి కంపల్సరీ యూజ్ చేయాలి. సో మీరు టోనర్స్ కావాలనుకుంటే మీరు రోజ్ వాటర్ కూడా యూజ్ చేయొచ్చు. సో మనకి రోజ్ వాటర్, గులాబ్ రోజ్ వాటర్, డాబర్వి వస్తాయి కదా, అవి కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఏ బ్రాండ్ అయినా సరే రోజ్ వాటర్ యూజ్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ యూ కెన్ డైరెక్ట్లీ గో ఫర్ ఎనీ టోనర్స్ ఆర్ ఎనీ మిస్ట్ కూడా వస్తుంటాయి, అవి కూడా యూజ్ చేయొచ్చు. బట్ నేను ఇక్కడ గుడ్ వైబ్స్ నుంచి నరిషింగ్ టోనర్ అయితే యూజ్ చేస్తున్నాను. సో ఇది మనకి బడ్జెట్ లోనే వస్తుంది అండ్ ఇట్స్ ఆల్సో వర్తీ ఫర్ ద అమౌంట్. సో 120 110 లో వస్తుంది అనమాట ఈ బాటిల్. సో దిస్ ఈజ్ అబౌట్ 120 ml అనమాట. సో ఈ 120 ml మీకు మీరు యూజ్ చేసే దాన్ని బట్టి ఒక 2.5 months వస్తుంది పక్కా. సో దీని ఏంటంటే నేను ఇప్పుడు స్ప్రే చేసుకోబోతున్నాను. సో జస్ట్ షేక్ ఇట్ అండ్
సో ఇలా టోనర్ అనేది అప్లై చేసుకోవాలి. సో మీకు టోనర్స్ అనే నా స్కిన్ అనేది కొంచెం వాటరీగా ఉంది, ఇదంతా మనకి డ్రై అయిపోవాలి. ఈ డ్రై అయ్యే వరకు మీరు నెక్స్ట్ ఏ ప్రోడక్ట్ అనేది అప్లై చేయకూడదు అనమాట. సో సో చూస్తే వాటరీగా ఉంది కదా, సో ఇది డ్రై అయ్యేలోపు నేను టోనర్స్ గురించి మీకు ఇంకొంచెం నాలెడ్జ్ అనేది ఇస్తాను. సో టోనర్స్ లో మనకి చాలా చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి, అండ్ మీ స్కిన్ కి ఏది పడుతుందో లేదో చూసుకొని మీరు కొనుక్కోవాలన్నమాట. సో బిగినర్స్ కాబట్టి తెలియదు, సో ప్రోడక్ట్స్ యూస్ చేస్తూనే తెలుస్తుంది. అండ్ బిగినర్స్ కాబట్టి ఫస్ట్ టైం యూస్ చేస్తున్నారు కాబట్టి మీరు స్మాల్ అమౌంట్ లో తీసుకోండి. అంటే ఇప్పుడు ఇది చిన్న సైజెస్ లో ఉంటాయి. ఐ డోంట్ థింక్ ఇవి చిన్న సైజ్ లో వస్తుంది. ఈ ప్రోడక్ట్ అదైతే చిన్న సైజ్ ఏం లేదు, ఇదే స్టార్టింగ్. మీకు కొన్ని చిన్న సైజ్ లో వస్తుంటాయి కొన్ని ప్రోడక్ట్స్ అయితే, అవి మీరు సర్చ్ చేసుకొని మీరు కావాలనుకుంటే తీసుకోవచ్చు. ఇఫ్ పాసిబుల్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను కొన్ని టోనర్స్ అనేవి, మీరు కావాలనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఫస్ట్ టైం యూస్ చేస్తున్నప్పుడు మీకు ఏదైనా స్కిన్ ఇరిటేటింగ్ గా ఉన్నా సరే, క్లెన్జర్స్ అయినా కానీ టోనర్స్ అయినా కానీ ఏ ప్రోడక్ట్ అయినా సరే మీరు ఫస్ట్ టైం యూస్ చేస్తున్నారు అంటే దెన్ ఒకసారి మీరు ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకోవడం బెటర్. సో ప్యాచ్ టెస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. హ్యాండ్ మీదో లేదా ఇక్కడ ఇయర్ వెనకాలో చేయండి. మాక్సిమం ట్రై టు డూ బిహైండ్ ద ఇయర్. సో డైరెక్ట్ ఫేస్ మీద పెట్టొద్దు. మీకు డౌట్ గా ఉంది అనుకుంటే మాత్రం గో విత్ ద హ్యాండ్. ఓకే, సో స్మాల్ ప్రోడక్ట్స్ ని కొనుక్కోండి. ఒకేసారి పెద్ద అమౌంట్ పెద్ద ఎంఎల్స్ లో కొనుక్కోవద్దు, అది పడుతుందో లేదో తెలియదు మీ స్కిన్ కి, కాబట్టి చిన్న అమౌంట్ లో కొనుక్కోండి. సో క్వాంటిటీ అనేది చిన్నగా తీసుకుంటే మీకు హెల్ప్ఫుల్ అవుతుంది, మీకు బడ్జెట్ లో కూడా వస్తాయి. సో ఆ ప్రోడక్ట్స్ మీకు పడకపోతే మీరు పడేయచ్చు. ఓకే, సో అందుకని చెప్తున్నాను. సో బిగినర్స్ ఎప్పుడైనా సరే స్మాల్ క్వాంటిటీస్ లో తీసుకోండి ఫస్ట్. ఓకే పడింది, ఓకే బాగానే ఉంది అనుకుంటే దెన్ యుల్ గో ఫర్ ది లార్జర్ క్వాంటిటీస్. ఓకేనా, సో ఇప్పుడు నా టోనర్ అనేది డ్రై అయిపోయింది మీరు చూడొచ్చు, అండ్ ఇక్కడ అంతా డ్రై అయిపోయింది. ఇప్పుడు మనం మాయిశ్చరైజర్ యూజ్ చేయాలి. సో దీనికన్నా ముందు అనేవి యూజ్ చేయొచ్చు, మీరు కావాలనుకుంటే సెరం యూజ్ చేయొచ్చు. బట్ సో నేను ఇక్కడ సెరం యూజ్ చేస్తుంది ఏంటంటే, ఇక్కడ నేను కొన్ని సెరమ్స్ అయితే మీకు చూపిస్తాను. లాక్మీ నుంచి తీసుకున్నాను, లాక్మీ పర్ఫెక్ట్ రేడియన్స్ సెరం అయితే తీసుకున్నాను. సో మీరు కావాలంటే ఇది యూజ్ చేయొచ్చు, సెరం యూజ్ చేయాలి అనుకున్న వాళ్ళు. ఓకే, ఆర్ ఎల్స్ యూ కెన్ డైరెక్ట్లీ గో ఫర్ మాయిశ్చరైజర్స్. ఒకవేళ మీకు సెరం ఇంక్లూడ్ చేసుకోవాలి మీ స్కిన్ కేర్ లో అనుకుంటే కొన్ని సెరమ్స్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, నేను యూజ్ చేసినవి. అండ్ అవి ఎలా యూజ్ చేయాలో కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు చూడొచ్చు. ఇఫ్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, ఐఎమ్ గోయింగ్ టు రిప్లై యూ. సో ఇదైతే యూజ్ చేశాను, మీరు చూడొచ్చు క్వాంటిటీ కనిపిస్తుందో లేదో, ఇక్కడ వరకు ఉంది అంతే. అండ్ నేను నెక్స్ట్ గుడ్ వైబ్స్ ఉప్టన్ నుంచి ఒక సెరం అయితే యూజ్ చేసుకుంటున్నాను. అండ్ దిస్ ఇస్ ఓన్లీ ఫర్ ఫ్యూ డేస్ నుంచి యూజ్ చేస్తున్నాను అంతే. సో యూ కెన్ పర్చేస్ దిస్ ఆల్సో. అండ్ మనకి వేరే వేరే సెరమ్స్ కూడా వస్తాయి, గుడ్ వైబ్స్ లోనే ఉన్నాయి, 10 ml ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో మీరు ఏ బ్రాండ్ లో అయినా సరే సెరమ్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. అండ్ సెరమ్స్ అనేవి కొంచెం జాగ్రత్తగా చూసి యూజ్ చేసుకోండి, ఎందుకంటే ఒక స్కిన్ కి పడిన సెరం ఇంకో స్కిన్ కి పడకపోవచ్చు. సో మీ స్కిన్ కి ఏది పడుతుందో మీరు డిసైడ్ అవ్వి పర్చేస్ చేసుకోవాలన్నమాట. సో మనకి స్కిన్ టైప్స్ కూడా వస్తాయి, సో అవి ఎప్పుడైనా నెక్స్ట్ వీడియోస్ లో మనం డిస్కస్ చేసుకుందాం, టైప్స్ ఆఫ్ స్కిన్ అని. సో ఇప్పుడు నేను సెరం అయితే యూజ్ చేస్తున్నాను, అండ్ దిస్ ఉప్టమ్ సెరం అయితే యూజ్ చేస్తున్నాను. జస్ట్ సెరం అనేది మీరు ఎక్కువ అమౌంట్ లో కాకుండా ఓన్లీ డ్రాప్ వైజ్ లో యూజ్ చేసుకోండి. సో నేను జస్ట్ ఇలా యూజ్ చేస్తున్నాను, హ్యాండ్ లో వేసుకుంటున్నాను. ఒక 5 drops అయితే తీసుకున్నాను, ఒక 5 drops తీసుకొని అండ్ ఐఎమ్ గోయింగ్ టు రబ్ ఇట్ లైక్ దిస్. అండ్ ఇలా ప్యాట్ చేసుకొని యూజ్ చేస్తున్నాను. కొంతమంది డైరెక్ట్ నోజల్ తో డైరెక్ట్ స్కిన్ మీద కూడా అప్లై చేస్తారు, యూ కెన్ గో ఫర్ దాట్ ఆల్సో. సరిపోలేదు అనుకుంటే యూ కెన్ టేక్ ఫ్యూ మోర్ డ్రాప్స్ అండ్ యూ కెన్ ప్యాట్ ఇట్. సో ప్యాట్ మోషన్ లో అప్లై చేసుకుంటున్నాను స్కిన్ మొత్తం.
మీరు స్కిన్ మీద ఏదైతే అప్లై చేస్తారో, ఐ మీన్ ఫేస్ మీద ఏదైతే అప్లై చేస్తారో అది నెక్ కూడా అప్లై చేసుకోవాలి. లేదంటే నెక్ ఒకలా, స్కిన్ ఒకలా, పైన ఫేస్ ఒకలా కనిపిస్తుంటుంది. సో దట్స్ ఇట్. సో కొంచెం ఒక 30 సెకండ్స్ టైం ఇవ్వండి. ఏ ప్రోడక్ట్ అయినా మీరు అప్లై చేసుకునేటప్పుడు ఒక స్టెప్ తర్వాత ఇంకో స్టెప్కి వెళ్లే ముందు 30 సెకండ్స్ టైం ఇవ్వండి. అట్లీస్ట్ 20 సెకండ్స్ అన్నా మీరు టైం ఇస్తే ఆ ప్రోడక్ట్ అనేది లోపలికి అబ్జర్వ్ అవుతుంది. నెక్స్ట్ నేను ఇక్కడ మాయిశ్చరైజర్ అయితే తీసుకున్నాను. అండ్ దిస్ ఈజ్ మాయిశ్చరైజర్ అయితే యూజ్ చేస్తున్నాను. అండ్ మీకు బడ్జెట్ లోనే ఉంటుంది, పాండ్స్, నివ్యా. ఓకే, సో ఈ ప్రోడక్ట్స్ అనేవి మీరు యూజ్ చేసుకోవచ్చు. సో రిక్వైర్డ్ అమౌంట్ లో మాయిశ్చరైజర్ అనేది తీసుకొని అప్లై చేసేసుకోవడమే. సో స్కిన్ అనేది చాలా చాలా హెల్దీగా ఉంటుంది. సో నేను సెరం అప్లై చేయగానే నా స్కిన్ అనేది గ్లోయింగ్ గా కనిపిస్తుంది. ఐ డోంట్ నో కెమెరాలో కనిపిస్తుందో లేదో తెలియదు, బట్ ఐ కెన్ ఫీల్ ద గ్లోయినెస్. అండ్ ఇప్పుడు నేను మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసుకుంటున్నాను. సో మాయిశ్చరైజర్ అనేది అస్సలు మిస్ చేసుకోవద్దండి, ఎందుకంటే స్కిన్ అనేది హెల్దీగా ఉంటుంది అండ్ డ్రైగా అవ్వకుండా హెల్ప్ అవుతుంది అనమాట మాయిశ్చరైజర్ అప్లై చేయడం వల్ల. సో లిప్ బామ్ అంటే ఏంటంటే సేమ్ మనం స్కిన్ మీద ఇప్పుడు ఫేస్ ని ఎలా మాయిశ్చరైజ్ చేస్తున్నామో లిప్స్ ని డ్రై అవ్వకుండా లిప్ బామ్ అనేది హెల్ప్ చేస్తుంది. సో నేను ఇంకొకటి కూడా రికమెండ్ చేస్తాను మీకు, లిప్ బామ్ అనేది. సో చూసారు కదా, నేను మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసుకున్నాను. ఐ డోంట్ నో యూ కెన్ కనిపిస్తుందో లేదో తెలీదు, బట్ యూ కెన్ సీ మై స్కిన్ ఇస్ సో గ్లోయి అండ్ ఫ్లఫీ అనమాట. సో స్కిన్ కేర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ట్రై చేయండి. ఫేస్ మీద ఒకే ఆల్వేస్ ఫింగర్స్ పెట్టుకోవడము, చేతులు ఇలా పెట్టుకోవడము, ఇలా కూర్చోవడం చెయ్యొద్దు. సో అలా ఏంటంటే స్కిన్ అనేది మనకి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అక్కడ ఉన్న బ్యాక్టీరియా అంతా స్ప్రెడ్ అయ్యి పింపుల్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి ఫేస్ ని టచ్ చేయకుండా ఉండడం ట్రై చేయండి. టీనేజర్స్ కి, స్పెషల్లీ టీనేజర్స్ కి చెప్పే టిప్ అనమాట. సో అవసరమైతేనే హ్యాండ్ అనేది మీ ఫేస్ మీద పెట్టుకోండి, అంతే తప్ప లిప్ బామ్ అయితే చెప్తానని చెప్పాను కదా. సో స్విస్ బ్యూటీ క్రేజ్ అనమాట. సో ఇది కూడా, ఈ లిప్ బామ్ కూడా చాలా చాలా బాగుంది. అండ్ మీరు చూడొచ్చు, నేను ఆల్రెడీ యూజ్ చేశాను, అందుకే ఇలా ఉంది. అయిపోయింది, కొంచెమే ప్రోడక్ట్ ఉంది. అండ్ డోంట్ మైండ్ ఇఫ్ ఇట్ ఈస్ సమ్ వాట్ డర్టీ. సో చూడొచ్చు మీరు, ఇలా ఉందన్నమాట. అండ్ ఈ ప్రోడక్ట్ కూడా మనకి కొంచెం టింట్ అనేది యాడ్ అవుతుంది, టింట్ ఇస్తుంది బాగా. ఒక కైండ్ ఆఫ్ లిప్స్టిక్ లాగా టింట్ అనేది వస్తుంది. సో అండ్ క్రేజ్, స్విస్ బ్యూటీ క్రేజ్ లో మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఇది కొంచెం డార్క్ గా ఉంటుంది అండ్ ఇది కొంచెం న్యాచురల్ గా లైట్ గా ఉంటుంది. సో లైట్ గా ఇష్టపడే వాళ్ళు ఇది తీసుకోవచ్చు, డార్క్ గా ఇష్టపడే వాళ్ళు ఇది తీసుకోవచ్చు. అండ్ లైట్ గా ఇష్టపడే వాళ్ళు దీంట్లో కూడా మనకి వేరియేషన్స్, పీచ్ కలర్ అవి కూడా ఉన్నాయి, అవి కూడా ట్రై చేయండి. అండ్ నేను అంతకు ముందు లాక్మీ యూజ్ చేశాను, బట్ ఐ డోంట్ లైక్ ఇట్. లాక్మీ ప్రోడక్ట్ లిప్ బామ్స్ అనేవి అసలు నచ్చలేదు, ఐ డోంట్ నో వై. అండ్ హిమాలయ కూడా బాగానే ఉంది, యూ కెన్ గో ఫర్ దట్ హిమాలయ ప్రోడక్ట్. 15 or 25 rupees or 30 rupees ఐ థింక్. సో స్మాల్ క్వాంటిటీలో బడ్జెట్ లో వస్తుంది, అది కూడా మీరు యూజ్ చేయొచ్చు. అది కూడా చాలా చాలా బాగుంది. అండ్ వాజిలిన్ కూడా యూజ్ చేయొచ్చు కావాలనుకుంటే. వాజిలిన్ లోనే మనకి ఇప్పుడు లిప్ థెరపీవి కొన్ని ఇలాంటి ప్రోడక్ట్స్ అయితే వస్తున్నాయి. యూ క్యాన్ గో ఫర్ దట్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఆల్సో. సో బడ్జెట్ లో మీకు ఏ ప్రోడక్ట్ అయితే వస్తుందో అది మీరు పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం మాయిశ్చరైజింగ్ అయిపోయింది కదా, సో కొంచెం టైం ఇచ్చాము, ఇదేదేదో లిప్ బామ్ గురించి డిస్కస్ చేసుకున్నాము. సో నౌ ద మెయిన్ ఇంకొక స్టెప్ అనమాట, అదేంటంటే సన్ స్క్రీన్. చాలా ఇంపార్టెంట్. బయటికి వెళ్తున్నారు లేదా ఇంట్లో ఉంటున్నా సరే సన్ స్క్రీన్ అనేది అప్లై చేసుకోవడం అస్సలు మిస్ చేయొద్దు, అస్సలు స్కిప్ చేయొద్దు. ఎందుకంటే సన్ రేజ్ నుంచి లేదా మన మొబైల్ చూస్తూ, సో ఈ కాలంలో మొబైల్ చూడని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి. సో మొబైల్ చూస్తూ కూడా మనకి స్కిన్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మీరు సన్ స్క్రీన్ అనేది కంపల్సరీ మీ స్కిన్ కేర్ లో ఇంక్లూడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ నేను 2 సన్ స్క్రీన్స్, మనకి చాలా సన్ స్క్రీన్స్ అయితే ఉన్నాయి. డిస్క్రిప్షన్ బాక్స్ లో మీకు బడ్జెట్ లో కొన్ని సన్ స్క్రీన్స్ అయితే ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ ప్రెసెంట్ నా దగ్గర ఉన్నదైతే నేను ఇక్కడ ప్లిక్స్ సన్ స్క్రీన్ అయితే
యూజ్ చేశాను అండ్ ఇది కూడా అయిపోవచ్చింది. సో ఐ బ్రాట్ ఇట్ అనదర్ వన్. సో ఇది కూడా చాలా బాగుంది. సో మనకి ఇలా వస్తుంది నాజిల్ అనేది. సో జస్ట్ ఇలా పంప్ చేస్తే ప్రోడక్ట్ అనేది బయటకు వస్తుంది. సో మీరు పంప్ చేస్తే ప్రోడక్ట్ అనేది ఇలా బయటకు వస్తుంది, చూసారు కదా. ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. స్క్రీన్ అనేది చాలా మంది రాంగ్ గా యూజ్ చేస్తుంటారు. ఎంత యూజ్ చేయాలో అంత యూజ్ చేయరు. అండ్ కొన్ని సన్ స్క్రీన్స్ మనకి ఎలా ఉంటాయంటే మనం అప్లై చేయగానే మనం బ్లాక్ గా అయిపోతున్నాము అని అనిపిస్తుంది. బట్ అది కొన్ని ప్రోడక్ట్స్ కి అయితే ఉంటుంది. బట్ ఇట్స్ నాట్ లైక్ మనం బ్లాక్ గా అయిపోతున్నాం అనేది కాదు అక్కడ పాయింట్. సన్ రైజ్ నుంచి ఆ సన్ స్క్రీన్ అనేది మనకి ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి మనం కొంచెం ఆ స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఒక బ్యారియర్ లా ఉంటుంది కాబట్టి కొన్ని సన్ స్క్రీన్స్ అయితే మనం ట్యాన్ అయినట్టు అనిపిస్తాము. సో డోంట్ వరీ. ఒకవేళ ఎక్కువగా ట్యాన్ అవుతున్నాం అంటే మీరు సన్ స్క్రీన్ మార్చేసుకోవచ్చు. నుంచి సన్ స్క్రీన్ అనమాట. సో ఇది టింటెడ్ సన్ స్క్రీన్ విత్ SPF 50 ఓకే విత్ రెడ్ ఆనియన్ ఎక్స్ట్రాక్ట్. సో రెడ్ ఆనియన్ అనేది స్కిన్ కేర్ లో ఈ మధ్య బాగా యూజ్ చేస్తున్నారు. సో కొరియన్ కైండ్ ఆఫ్ స్కిన్ కేర్ అనమాట. సో మన ఇండియాలో కూడా ఇలా ప్రోడక్ట్స్ అనేవి మ్యానుఫ్యాక్చర్ అవుతూ ఉన్నాయి. అండ్ దిస్ సన్ స్క్రీన్ మనకి చూస్తే ఇలా పింక్ బేబీ పింక్ కలర్ లో భలేగా కలర్ ఇస్తుంది. అండ్ సన్ స్క్రీన్ అనేది ఎలా అప్లై చేసుకోవాలనుకుంటే, సో ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ ద ప్రోడక్ట్ హియర్. దీన్ని ఎలా అప్లై చేసుకోవాలంటే 3 ఫింగర్ రూల్ అనేది మనకి ఉంటుంది. సో ఐదర్ యూ గో ఫర్ 3 ఫింగర్ రూల్ ఆర్ 2 ఫింగర్ రూల్. సో 2 ఫింగర్ రూల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. 3 ఫింగర్ రూల్ అంటే ప్రోడక్ట్ ని ఇలా 3 ఫింగర్స్ కి సరిపోయేలాగా తీసుకొని యూ జస్ట్ అప్లై చేసుకోవడమే సన్ స్క్రీన్ అనేది. సో ఇలా అప్లై చేసుకోవడం వల్ల స్కిన్ అంతా ఈజీగా అప్లై అవుతుంది. మీరు కావాలంటే డాట్ ప్యాటర్న్ లో కూడా అప్లై చేసుకోవచ్చు. నేను ఎప్పుడు రెగ్యులర్ గా అయితే డాట్ ప్యాటర్న్ లోనే అప్లై చేసుకుంటాను. సో మీకు చూపించాలి కాబట్టి ఐఎమ్ గోయింగ్ విత్ దిస్ 3 ఫింగర్ రూల్. సో ఇలా మనం 3 ఫింగర్ రూల్ యూజ్ చేసి నెక్ కి ఎక్కడైతే మనం సన్ కి ఎక్స్పోజ్ అవుతామో అక్కడ మీరు సన్ స్క్రీన్ అనేది అప్లై చేసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మనం మాయిశ్చరైజర్ కానీ సెరం కానీ ఎలా అయితే అప్లై చేసామో అలా అప్లై చేయకూడదు. దీన్ని మీరు గమనిస్తే సన్ స్క్రీన్ ని ఒక ట్రాన్స్పరెంట్ లేయర్ అలా వేయాలి. ఇలాగా ఒక లేయర్ అలా వేయాలి, కనిపించాలి ప్రోడక్ట్ అనేది మనకి. సో కొంచెం సేపటి తర్వాత అది లోపలికి అబ్జర్వ్ అయిపోతుంది. స్కిన్ మీద అలా అయితే ఏముండదు. మీరు రుద్ది ఇలా బ్లెండ్ చేసి దాన్ని తొందరగా స్కిన్ లోపలికి వెళ్ళేలా చేయొద్దు. అది స్లోగా వెళ్ళాలి. ఎందుకంటే అది ఎంతసేపు మన స్కిన్ పైన ఉంటుందో అంత సన్ రైజ్ నుంచి ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది. సో జస్ట్ ఒక లేయర్ అలా వేసుకోవాలి, బ్లెండ్ చేయొద్దు. సో బ్లెండ్ చేయకుండా ఒక లేయర్ అలా వేసుకోవాలన్నమాట. మీరు చూసారు కదా. సో ఒక ట్రాన్స్పరెంట్ లేయర్ అలా నేను సన్ స్క్రీన్ అనేది అప్లై చేసుకున్నాను. మీరు ఇలా టచ్ చేసి చూస్తే యూ క్యాన్ ఫీల్ ద ప్రోడక్ట్ ఆన్ యువర్ ఫింగర్స్. సో అలా కొంచెం సేపు ఉంచుకోండి. సో దట్ మనకి లాంగ్ లాస్టింగ్ గా ఉంటుంది సన్ స్క్రీన్ అనేది. ఒకేసారి ఇలా ఒక ప్రోడక్ట్ ను క్రీమ్ అప్లై చేసినట్టు రబ్ చేసి అప్లై చేసుకోవద్దు. సో సన్ స్క్రీన్ అనేది మీకు లాంగ్ లాస్టింగ్ ఎఫెక్ట్ అనేది ఇవ్వదు అలా అప్లై చేస్తే. సో మీరు చూడొచ్చు, ఇప్పుడు నా స్కిన్ అన్ని ప్రోడక్ట్స్ అప్లై CTMS అయిపోయిన తర్వాత నా స్కిన్ అనేది ఎలా ఉందో మీరు చెక్ చేయొచ్చు. సో ఇలా ఉంది. మనం ప్రోడక్ట్స్ అప్లై చేసాం కాబట్టి కొంచెం ఆయిలీగా ఉంటుంది. అయ్యో ఆయిలీగా అయిపోయింది అని అనుకోవద్దు. సో మీరు నైట్ టైం అయితే ఇప్పుడు మనం దీని తర్వాత ఫేస్ క్రీమ్ కానీ లేదా పౌడర్ కానీ అప్లై చేసుకోవచ్చు. మీరు డైరెక్ట్ ఇలా జిడ్డు ఫేస్ తో అయితే వెళ్ళలేరు కదా. సో కొన్ని ప్రోడక్ట్స్ అయితే మనకి మ్యాట్ ఫినిష్ ఇస్తాయి. సో మనం ఇలా గ్లోయి టైప్ అయితే ఉండవు. సో మీ స్కిన్ టైప్ ని బట్టి మీరు ప్రోడక్ట్స్ అనేది యూజ్ చేసుకోవాలి. సో అవన్నీ మనం ఇంకొక వీడియోలో డిస్కస్ చేస్తాం. స్టెప్స్ ఫాలో అవ్వండి. మెయిన్ గా ప్రోడక్ట్స్ గురించి కాదు, ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి. మీకు బడ్జెట్ లో ఏ ప్రోడక్ట్స్ అయితే వస్తాయో అవే పర్చేస్ చేసుకోండి. అండ్ ఈ స్టెప్స్ అన్ని ఖచ్చితంగా మీరు ఫాలో అవుతే యూ విల్ బి హ్యావింగ్ అ గుడ్ స్కిన్ కేర్. అండ్ స్కిన్ ని అస్సలు టచ్ చేయొద్దు. పింపుల్ వచ్చింది అంటే అస్సలు పోక్ చేసి దాన్ని గిల్లి స్ప్రెడ్ చేసుకొని మచ్చ పెట్టుకోవద్దు ఫేస్ మీద. అది పోనే పోదు. ఎంత
ఈజీగా వస్తుంది, అంత ఈజీగా అయితే పోదు పింపుల్ అయితే, అది గుర్తుపెట్టుకోండి. సో దాన్ని స్ప్రెడ్ చేసుకొని, దాన్ని గిల్లుకొని ఇంకా స్ప్రెడ్ చేసుకోవడమే అవుతుంది. కానీ దాన్ని క్యూర్ చేయాలనుకుంటే దాన్ని అలానే వదిలేయండి. నువ్వెవరో నేనెవరో అన్నట్టు ఉంటేనే ఆ పింపుల్ అనేది తొందరగా వెళ్ళిపోతుంది. అండ్ యువర్ స్కిన్ విల్ బి హెల్దీ. ఆ మచ్చ కూడా ఉండదు. అండ్ దట్స్ ఇట్. సో ఏదైనా మీ డే క్రీమ్స్ ఏవేవి ఉంటాయో అవి అప్లై చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ యూ కెన్ అప్లై పౌడర్, మీరు కావాలనుకుంటే పౌడర్ అప్లై చేసుకోవచ్చు. అండ్ యూ కెన్ గో విత్ యువర్ స్కూలింగ్ ఆర్ యువర్ కాలేజింగ్ అన్నమాట. సో స్కూల్‌కి లేదా కాలేజ్‌కి కూడా వెళ్ళొచ్చు మీరు. కానీ ఇలా వెళ్తే మాత్రం ఇలా కొంచెం ఆయిలీగా లేదా గ్లోయిగా, షైనీగా ఉండే ప్రొడక్ట్స్ మీరు అప్లై చేసుకుంటే కొంచెం జిడ్డు జిడ్డుగా అనిపిస్తుంటారు. సో డోంట్ వర్రీ అబౌట్ దట్. ఇఫ్ యూ లైక్ ఇట్ యూ కెన్ గో ఇట్. లేదు లైక్ చేయలేదు అనుకుంటే యూ కెన్ డైరెక్ట్‌లీ అప్లై సమ్ పౌడర్ ఆన్ ఇట్ అండ్ యూ కెన్ గో విత్ యువర్ వర్క్ అన్నమాట. సో దట్స్ ఇట్. సో ఇదనమాట టీనేజర్ స్కిన్ కేర్. సో టీనేజర్స్ అస్సలు మీరు స్కిన్ కేర్ అనేది స్కిప్ చేసుకోవద్దు. సో టీనేజ్లోకి వచ్చేసారు కాబట్టి స్కిన్ కేర్ కూడా స్టార్ట్ చేయండి. సో దట్ యూ విల్ బీ హ్యావింగ్ అ గుడ్ అండ్ హెల్దీ స్కిన్ కేర్. నేను చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అవ్వండి, మీ స్కిన్ కేర్ చూసుకోండి. అండ్ ఒకవేళ నేను చెప్పిన కంటెంట్ నచ్చితే ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నేను విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.